ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. కరీంనగర్ పోలీసులు చేస్తున్న పనికి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అటు దొంగలను చాకచక్యంగా పట్టుకోవడం, అదేవిధంగా హంతకులను కూడా చాలా తక్కువ సమయంలో పట్టుకోవడం విషయంలో కరీంనగర్ కమిషన్ పోలీసులు చాలా చాకచక్యం వివరిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అయితే డ్యూటీతోనే కాదు, మానవత్వంలోనూ తమకు తామే సాధ్యాన్ని నిర్మించుకుంటున్నారు కరీంనగర్ పోలీసులు. తాజాగా కరీంనగర్ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి మొత్తం బట్టలు లేకుండా చాలా దీనమైన స్థితిలో తిరుగుతున్న వ్యక్తిని కరీంనగర్ 1 టౌన్ ఎస్ఐ రాజన్న చేరదీశారు. అతని దగ్గరికి తీసి అందవిహీనంగా ఉన్నటువంటి వ్యక్తిని చాలా మామూలు వ్యక్తిగా మార్చడం జరిగింది. అతనికి స్వయంగా కటింగ్ చేయడము, గడ్డం తీసి స్నానం చేయించి ప్రభుత్వ హాస్పిటల్ పంపించి అతని బాగోగులు చూసుకుంటున్నారు ఎస్ఐ రాజన్న, అదేవిధంగా వారి టీం. సో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా రాజన్నకు, అదేవిధంగా వాళ్ళ టీం అందరూ కూడా మంచి అప్లాజ్ వస్తున్నాయి. ప్రస్తుతం మనతోని 1 టౌన్ ఎస్ఐ రాజన్న గారు ఉన్నారు. ఒకసారి వార్త మాట. నమస్కారం సార్. నమస్తే సార్, నిజంగా గ్రేట్ వర్క్ సార్ మీరు చేసింది. అసలు ఎక్కడ కనిపించాడు, స్టోరీ చెప్పండి మొత్తం. అయితే గత 15 రోజుల నుంచి ఈ కలెక్టర్ ఏరియా, బస్ స్టాండ్ ఏరియా, ఇటు మున్సిపల్ ఏరియా ఇట్లా తిరుగుతున్నాడు అతను. అతనికి కాలు నడవడానికి కూడా పరిస్థితులు లేడు. కాలు కూడా ఫ్రాక్చర్ అయి ఉండేది. అయితే నిన్న ఏమైందంటే, నిన్న సండే కావడం వల్ల ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ముందరికి వచ్చి బట్టలు లేకుండా ఉండేసరికి ఇమీడియట్ గా మా కానిస్టేబుల్ కుమారు, నెక్స్ట్ భూపాల్ రెడ్డి, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అజీమ్ అని ఉన్నాడు. ఈయన ఇట్లా తిరుగుతున్నాడు, ఇట్లా న్యూడ్ గా ఉన్నాడు. ఎవరైనా వచ్చిపోయేటోళ్ళు, ఎవరైనా చిన్నపిల్లలు కానీ లేడీస్ అని చూస్తే భయపడుతున్నారు అని చెప్పి మా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సరే చేద్దామని చెప్పి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇమీడియట్ గా అతన్ని లేపుకొని వచ్చి మన వెహికల్స్ పక్కనే స్నానం చేయించి గుండు ఇట్లా తీయించి వేరే బట్టలు తెప్పించి వేసినాం. అతనికి బాడీ స్నానం చేసినప్పుడు ఇట్లా ఎట్లంటే మొత్తం పురుగులు వస్తున్నాయి. అతను కొన్ని నెలల నుంచి స్నానం చేయకుండా ఉన్నాడు. దానివల్ల అట్లా పురుగులు రావడం వల్ల డెటాల్ వేసి పౌడర్ వేసి బట్టలు వేసిన తర్వాత చూస్తే అతను లేచే పరిస్థితి లేడు. ఏంటంటే కాళ్ళు కంప్లీట్ గా బ్రేక్ అయి ఉన్నది, బోన్ బ్రేక్ అయి ఉన్నది. ఇమీడియట్ గా మేమే 108 ఫోన్ చేసి 108 లో అటు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని పేరేంటి సార్, ఎక్కడ చెప్పాడు? అసలు ఏం లేదు, అతని మాట్లాడే పరిస్థితి లేడు. పేరేం పేరంటే శ్రీనివాస్ అన్నాడు. అతని ఏజ్ దాదాపు 40 నుంచి 42 మధ్యలో ఉంటాడు. అంటే ఏం చెప్పట్లేదు, ఇక్కడ ఏ ఊరు అని చెప్పట్లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి సార్, ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స నెక్స్ట్ ఏంటి సార్ ప్రాసెస్? తర్వాత అతన్ని మన ఎర్రగడ్డకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తర్వాత ట్రీట్మెంట్ క్యూర్ అయిన తర్వాత అతను తన పేరు వివరాలు ఇట్లా ఏమైనా చెప్పగలుగుతాడు. అతన్ని చూస్తే అందరు భయపడుతున్నారు, అతన్ని ఎవరన్నా కొడతాడేమో అని చెప్పి అందరు భయపడుతున్నారు. కొంచెం ధైర్యం చేసి అతను తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఎలాంటి అప్లాస్ వస్తుంది సార్ ఈ విషయం? అంటే ఈ గతంలో ఈ 1 టౌన్ పరిధిలో కూడా చాలా దొంగలు పట్టుకోవడం కావచ్చు, క్రిమినల్స్ పట్టుకోవడం చాలా చాకచక్యంగా వివరిస్తున్నారు కదా. సిపి నుండి కూడా మంచి మీకు అప్లాస్ వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి అప్లాస్ వస్తున్నాయి బయట? మంచిగా, అంటే చాలా మంచి వర్క్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. మనం డ్యూటీ కాకుండా ఇటువంటి మానవత్వంతో చేస్తే కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. సార్, మామూలుగా పోలీస్ అనగానే చాలా మంది నెగిటివిటీ ఉంటుంది. ఇట్లా మానవత్వంలో ఉన్నటువంటి జనాలు చాలా తక్కువ అరుదుగా గుర్తిస్తారు, మనకు బయట కనిపిస్తుంటాయి. అలాంటి వరకు మీరు ఏం చెప్పారు పబ్లిక్ కి? పోలీస్ అంటే అందరూ కరుడు అట్లా కోపంగా ఉంటారని చెప్పి, రూడ్ గా ఉంటారని చెప్పి అట్లా కాదు. పోలీసులు కూడా మనం వచ్చే పిటిషన్ లను స్వీకరించి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే ఉంటాం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఇప్పుడు దొంగతనం జరగని, రోడ్ యాక్సిడెంట్ జరగని, ఏదైనా ఎనీ అఫెన్స్ ఏ జరిగినా కూడా ప్రజలకు గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసే. ఇమీడియట్ గా వాళ్ళు డయల్ 100 ఫోన్ చేస్తారు. డయల్ 100 ఫోన్ చేస్తుంటే మా దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి బ్లూ కోట్ కానీ మేము కానీ ఇమీడియట్ గా రష్ అయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం, సాల్వ్ చేస్తాం కూడా. సూపర్ సార్, మరొకసారి గ్రేట్ వర్క్ ఇది. ఇది కదా పోలీస్ అంటే, ఇది కదా పోలీస్ వ్యవస్థ అంటే, ఇది కదా జనాలు కోరుకున్నటువంటి పోలీసులు అంటే. ఎక్కడో 2-3 పోలీసులు చేసిన పనికి పబ్లిక్ కూడా అందరి పోలీస్ పైన ఆపాదిస్తూ పోలీస్ అంటే నెగిటివ్ అనేది ఏర్పడింది. సో పోలీస్ అంటే సిపి అభిషేక్ మహంతి గారి లాగా ఉంటారు, పోలీసులు అంటే ఎస్ఐ రాజన్న గారి లాగా ఉంటారు, పోలీసులు అంటే 1 టౌన్ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ అజీమ్ కావచ్చు, ఇలాంటి వారు కూడా ఉంటారు. సో జనాల్లో పోలీస్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకోవాలి. మానవత్వంతో కూడినటువంటి డ్యూటీ రాజన్న లాగానే
చాలా మంది చేయాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రేమ్తో అనిల్, సుమన్ టీవీ 1 టౌన్ స్టేషన్ నుండి.